మీటర్లు గిరగిరా రోజుకు సగటున 16,500 మెగావాట్లకు పైగా వినియోగం. మార్చిలో 18,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. గృహ వ్యవసాయ వినియోగం పెరగడమే కారణం. ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు నిరుటి కంటే 9% అధికం. రైతు భరోసా ఇవ్వకపోయినా 9% అధికం పెంచిందంటే పైసలు ఎక్కువైనా అయింది. మరి రైతులకు ఏమన్నా ఒట్టిగా దొంగ రాతలు రాసుకొచ్చినావా? ఫిబ్రవరి నుంచే పెరుగుతున్న పవర్ డిమాండ్ 100% పెరుగుతుంది పవర్ డిమాండ్, ఎందుకంటే ఎండాకాలం వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 16,000 మెగావాట్లు వినియోగం అయిందట. రోజుకు సగటున 16,000 మెగావాట్లు ప్రస్తుతం వాడుతున్నమాట ఫిబ్రవరి వరకు. ఇది ఫిబ్రవరి నుండి 18,000కు చేరుకోవచ్చు. ఇంకో 2,000 యూనిట్లు పెరగవచ్చు, ఎందుకంటే ఎండాకాలం కదా. ఫ్యాన్లు లేకుండా, ఏసీలు లేకుండా, కూలర్లు లేకుండా ఇండ్లలో కూర్చోవడం చాలా నరకంగా ఉంటుంది. కాబట్టి పవర్ వినియోగం ఈ 3 నెలల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మరి దీన్ని ఎట్లా సప్లై చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? దీన్ని సమన్వయం చేసుకుంటుందా లేదా చూడాలి. కాకపోతే వీళ్ళు కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఆఖరికి రైతు భరోసా లేకపోయినా గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా 9% ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు అని ఒక వార్తను కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. సాగులో గత ఏడాది కంటే ఇంకో 9% ఎక్కువ పెరిగిందట. ఒకవైపు నీళ్లు లేవు, పంట పండించే పరిస్థితి లేదంటాను. ఒకవైపు కరెంటు అంతే లేదంటాను. ఒకవైపు రైతు భరోసా వేయలేదు. మరి ఈ 9% అత్యధికంగా వ్యవసాయం ఎట్లా పెరిగింది అంటే ఈ వార్తన అబద్ధమై ఉండాలి. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనతను రాసుకొచ్చుకోవడానికి ఈ వార్త అబద్ధ వార్త అయి ఉండాలి.